హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజులైంది వీడియో అయితే అప్లోడ్ చేసి. హియర్ ఐఎమ్ విత్ అనదర్ వీడియో. ప్లేస్ డిఫరెంట్గా ఉందని చూస్తున్నారా? నేనైతే ప్రీవియస్గా చెప్పినాను కదా, ఒక 1 month బ్యాక్ ఐఎమ్ మూవింగ్ టు బెంగళూరు అని, లైక్ సీకింగ్ ఆపర్చునిటీస్ చేయడానికి, ఇంకా కోచింగ్ ఇట్లా దీని రిలేటెడ్ కోసం అయితే బెంగళూరు అయితే షిఫ్ట్ అయినాను. అండ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ డే ఇన్ బెంగళూరు. ఈరోజు మార్నింగ్ అరౌండ్ 6కి అట్లా దిగిన. మళ్ళీ మా ఫ్రెండ్ దగ్గర అయితే స్టే చేసి, మళ్ళీ నాకు ఎక్కడ ఉండాలి స్టే అని చెప్పి పీజీస్ అయితే వెతుక్కున్నా. అండ్ హియర్ ఐఎమ్ పీజీలో అయితే ఇప్పుడైతే ఉంటున్నాను. దిస్ ఈజ్ మై పీజీ రూమ్. నేనైతే 2 sharing అయితే తీసుకున్నాను. లెట్ మీ షో మై రూమ్ టూర్, పీజీ రూమ్ టూర్. ఫస్ట్ డే 1 ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఐ ట్రై టు అప్లోడ్ వీడియో. అంటే ఇన్ని రోజులు గ్యాప్ రావడానికి రీజన్ చెప్పాలంటే, నేను కొంచెం ఐ గాట్ ఎ బిట్ లేజీ. అండ్ అట్లనే ఇంకొకటి వచ్చేసి లైక్ సోర్స్ లేకనమాట. నెట్ నాది ఉండలేదన్నమాట అప్లోడ్ చేయడానికి. డైలీ ఒక వీడియో అప్లోడ్ చేయాలంటేనే 3-4 GB అయిపోతుండే. నాదేమో 1.5 GB, 5G ఫోన్ కూడా కాదు నాది. సో అట్లా ఐ కుడెంట్ ఏబుల్ టు ఫినిష్ అప్లోడింగ్ చేయడానికి. ఇట్లా లేజీ అయిపోయి ఏం చేద్దాం అన్నట్టు అయితే అయిపోయింది. ఇక్కడ వైఫై ఉంటుంది కదా, సో వీ ట్రై టు అప్లోడ్ ఏ వీడియో ఎవ్రీ సింగిల్ డే. వర్కౌట్ కూడా అట్లనే కంటిన్యూ చేస్తున్నాను. మధ్యలో అయితే చాలా రోజులు గ్యాప్ వచ్చింది, ఒక 10-15 days గ్యాప్ అయితే వచ్చింది. బట్ రూమ్లోనైతే చేసినాను ప్రీవియస్గా ఒక 10-15 days, అది కూడా చేయలేదు. బట్ ఇంక ఇప్పటి నుంచి మనకు వర్క్ ఏం లేదు మేజర్గా. ఇంట్లో ఉంటే ఇంట్లో హెల్ప్ చేయాలి అది అని ఉంటే. బట్ మనం వీఆర్ స్టేయింగ్ ఇన్ రూమ్ కదా, సో మనకు ఏం లేదు, తినడం, ఎక్సర్సైజ్ చేయడం, చదువుకోవడం, ఇట్లా ఏదైనా ఆపర్చునిటీస్ ఉంటే చూడడం, పడుకోవడం, ఇవే ఉంటాయి మనకు. కాబట్టి కొంచెం ఫోకస్డ్గా మన గ్రోత్ మీద, పర్సనల్ గ్రోత్ మీద ఫోకస్ చేద్దామని అనుకుంటున్నా. ఇంకా వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. అండ్ రూమ్ టూర్ అయితే చూద్దాం. పెద్ద రూమ్ అయితే కాదు, పెద్ద రూమ్ టూర్ చేయడానికి సింపుల్గా వాట్ ఈజ్ ఇట్ అన్నట్లయితే చూద్దాం. లెట్స్ డూ దిస్. 5th floorలో ఉంటున్నాము. 5th floor మన లిఫ్ట్ అయిపోగానే ఇది కారిడార్ లాగా అన్ని చాలా రూమ్స్ అయితే ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ మై రూమ్. యూ కెన్ సీ ఇక్కడ ఐ వెంట్ టు ఆప్టెడ్ ఫర్ 2 sharing అనమాట. లైక్ ఇట్లాంటి పేజెస్లో ఉంటాం కదా, లైక్ దే ఆర్ నో వన్, వీ డోంట్ నో ఎనీ వన్ కదా. అట్లనే కొంచెం ఫ్రీగా ఉంటుంది, నాకు కన్వీనియంట్గా ఉంటుంది అని జస్ట్ 2 sharing. మన కంటెంట్ చేయాలి, చదువుకోవాలి, కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది, ఏం క్లమ్సీ లేకుండా క్లర్గా ఉంటుంది అని 2 sharing అయితే తీసుకున్నా. అండ్ దిస్ ఈజ్ మై బెడ్. అక్కడ ఏదో సీనియర్ అన్న, అంటే లైక్ మనకన్నా ఎల్డర్ అన్న జాబ్ చేసే అతను ఉంటాడంట. బట్ హీ వెంట్ టు హోమ్. మనకు టీవీలో రూమ్ కూడా ప్రొవైడ్ చేసినారు. అండ్ మనకు ల్యాప్టాప్ పెట్టుకోవడానికి ఒక టేబుల్, అద్దము, లైట్ కర్టన్స్ అండ్ ఫ్యాన్. బేసిక్గా క్రింజ్ ఉంటుంది, బట్ ఎవ్రీథింగ్. ఇంకా ఒక రూమ్ అంటే ఏముంటాయో అట్లా. ఇంకోటి టీవీ 2 డిస్కనెక్షన్ అయితే లేదు, బట్ మనం ఏదైనా ల్యాప్టాప్లోంచి ల్యాప్టాప్లో కనెక్ట్ చేసుకొని ఏదైనా సినిమాలు చూడొచ్చు. ఎట్లా అంటే వీ కెన్ గో విత్ ఇట్, లైక్ వీ కెన్ గో విత్ దిస్ అనమాట. HDMI పోర్ట్ కానీ, USB కేబుల్, ఇట్లా వాటితో వీ కెన్ గో విత్ దిస్. అండ్ దిస్ ఈజ్ మై వార్డ్రోబ్ లాగా అనమాట. లైక్ ఇది ఇట్ సైడ్ అని వచ్చేసి అన్నది ఐ గాట్ దిస్ అనమాట, ఈ వార్డ్రోబ్. ఇంకా ఏం సర్దలే, లైట్గా జస్ట్ బట్టలు, మన డైట్ ఇవన్నీ ఉంటాయి కదా మనకు, కొత్త కార్ఖానము. సో వీటి కోసం ఇది. అండ్ కొంచెం దీస్ థింగ్స్ ఆర్ ఎలక్ట్రానిక్స్ లాగా పెట్టినాను అనమాట. లైక్ లైట్, మైక్, వైర్, ఇవన్నీ కొంచెం స్టూడియో లాగా సెటప్ చేసుకోవాలి అనే ఉద్దేశంతో అయితే పెట్టినాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. అండ్ దట్స్ ఆల్. ఇంకా రూమ్ అయితే ఎండ్. ఇక్కడ నుంచి వీ కెన్ గెట్ ఏ ఇమ్మెన్సివ్ వ్యూ. చాలా చాలా బాగుంటుంది అసలుకి. మనమైతే చాలా 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 మేజర్ ఏరియాలోనే ఉన్నాము. ఇట్లా మొత్తం మనకు చాలా కనిపిస్తుంది. అండ్ హియర్ దిస్ ఈజ్ ద వాష్రూమ్. అండ్ వీ గాట్ ఎ టాయిలెట్. క్రింజ్ అనుకోకండి, బట్ ఎక్స్ప్లెయినింగ్ అనమాట. బేసిన్, ఫేస్ వాష్. అండ్ దిస్ ఈజ్ మీ. వీ గాట్ ఎ షవర్ 2. ఇట్లా బేసిక్ అమ్యూనిటీస్ అయితే ఉన్నాయి. అండ్ షుడ్ సే 2 sharingకి ఈ ప్రైస్లో అయితే మంచిగా అనిపించింది నాకైతే రూము కదా. దిస్ ఈజ్ మై రూమ్ అండ్ హియర్ ఐఎమ్ గోనా స్టే. దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ ఐఎమ్ గోనా స్టే. ఒకసారి రూఫ్ మీద కూడా వెళ్ళి జిమ్, అంటే కైండ్ ఆఫ్ ఈ పీజీ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా రీజన్ అయితే అదే. మళ్ళీ ఎక్కడో బయటకు జిమ్ కోసం బయటకు వెళ్ళడం ఎందుకు, మళ్ళీ అంటే మేజర్గా ఇట్లాంటి బెంగళూరు లాంటి సిటీస్లో జిమ్స్ అనగానే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి కదా. సో ఇంకా దీని మీద ఈ జిమ్లో, అంటే ఈ పీజీలోనే జిమ్ కూడా ఉందన్నమాట పైన. అది కూడా ఒక రీజన్ అనమాట. ఓకే, మనం పైనకి వెళ్ళి టెర్రస్ మీదకి వెళ్ళి ఒకసారి జిమ్ ఇంకా సైడ్ వ్యూ ఎట్లుందనేది చూద్దాం ఒకసారి.
ఫిఫ్త్ ఫ్లోర్, బట్ వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. మనకైతే లిఫ్ట్ ఉంది కాబట్టి దట్ దేర్ వోంట్ బి మళ్ళీ మాటికి ఎక్కాలి దిగాలి అన్న బాధ అయితే లేదు. లెట్స్ గో. మనం ఇది ఫైనల్ అనమాట. ఫిఫ్త్ ఫ్లోరు, ఇంకొకటి ఉంది అనుకుంటా సిక్స్త్ ఫ్లోరు. నో ఫైనల్ ఫ్లోరు, ఫిఫ్త్ ఫ్లోరే లాస్ట్. ఇక్కడ జస్ట్ మధ్య మన హియర్ వీ గో. మనమైతే రూఫ్ టాప్ మీదకైతే వచ్చినాము. వీ కెన్ సీ నమ్మ బెంగళూరు ఫ్రమ్ హియర్. మంచి సిటీ వ్యూ అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి. లైక్ మేజర్ ఏరియా, సిటీ ఏరియా అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ నుంచి. లైక్ టాప్ డెడ్ ఎండ్ రూఫ్ టాప్కి అయితే వచ్చేసాను నేను. వీ కెన్ సీ మొత్తం పెద్ద సిటీ, బెంగళూరు సిటీ. ప్రేమగా నమ్మ బెంగళూరు అని పిలుచుకుంటారు కదా కన్నడిగన్స్. ఇట్లా కానీ ఇంకా టాల్ బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్, కన్స్ట్రక్షన్ వర్క్స్ ఎవ్రీథింగ్ ఉంటాయి కదా. అట్లనే యూ కెన్ సీ ఎవ్రీథింగ్. బట్ ఎండ అయితే కొడుతుంది. బట్ సమ్ పార్ట్స్ ఏరియాలో కొంచెం క్లౌడీగా అయితే ఉందన్నమాట. ఇంకా బెంగళూరు గురించి తెలిసిందే కదా మీకు, ఎప్పుడు కొంచెం క్లౌడీగా ఉంటుంది, ఎండ రావడం అప్పుడప్పుడు. కొంచెం బేసిక్గా చెప్పాలంటే అన్ని ఏరియాస్తో కంపేర్ చేస్తే బెంగళూరు కొంచెం కూల్ క్లైమేట్ ఉంటుంది. అదనమాట. ఇట్లా క్లైమేట్ అయితే ఇట్లుంది. మిషన్స్ హియర్ ఆల్సో. ఇక్కడ వాష్ చేసుకొని ఇక్కడ డ్రై చేసుకోవచ్చు. సో పెద్ద బర్డన్ అయితే ఉండదు. ఇక్కడ కూడా ఒకటి ఉంది అండ్ ఇక్కడ ఒకటి ఉంది. మనం వాష్ చేసుకొని డ్రై చేసుకోవచ్చు. ఇంకా మా పీజీలో ఏదో హర్ఘర్ తిరంగా చేసినట్టున్నారు. జెండా అయితే పెట్టినారనమాట. నిన్న ఇండిపెండెన్స్ డే కదా. ఇది ఇట్లా మా టాప్ బేసిక్ జనరల్ టాప్ నుంచి ఇట్లా వ్యూ అనమాట. సిటీ వ్యూ అయితే ఇట్లుంది గైస్. థింగ్ గురించి చెప్పాలంటే కనెక్టివిటీ. నేను ఉన్న ఏరియా నుంచి కనెక్టివిటీ అయితే బాగుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇట్స్ లైక్ అక్కడ కనిపిస్తుంది కదా మీకు, వెహికల్స్ మూవ్ అవుతున్నాయి. దట్ ఈస్ ద అవుటర్ రింగ్ రోడ్. సో దట్ మనము ఇక్కడ నేనున్న ఏరియా నుంచి కనెక్షన్ అనమాట ఓవర్ ద బెంగళూరులో ఎక్కడన్నా లొకేషన్ కానీ ఈజీగా వెళ్ళొచ్చు అనమాట. మెట్రో కూడా ఉంది, ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే మెట్రో కూడా ఉంది. అండ్ దిస్ ఈజ్ ద అవుటర్ రింగ్ రోడ్. సో మనకు ఓల్ బెంగళూరు తిరగడానికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదన్నమాట. లైక్ కొంచెం వాకబుల్ డిస్టెన్స్లోనే మెట్రో స్టేషన్ ఉంది. అండ్ ఇంకొంచెం దూరంలోనే బస్ స్టాండ్ కూడా ఉందన్నమాట. సో దట్ మంచి కనెక్టివిటీ ఉన్న ప్లేస్లోనే ఉన్నాను నేను కూడా. ఇంకా దట్స్ ఆల్. ఇది బెంగళూరు రూఫ్ టాప్ మీద అయితే ఉన్నా. లైక్ పీజీ గురించి మాట్లాడుకుంటే అమ్యూనిటీస్ అంటే ఫెసిలిటీస్ ఏమేమి ఉంటాయని మాట్లాడుకుంటే యాజ్ యూజువల్ అన్ని పీజీస్లో ఏముంటాయి అట్లనే. లైక్ 3 times ఫుడ్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఇంకా ఫ్రీ వైఫై, వాషింగ్ మిషన్, కామన్ ఫ్రిడ్జ్ వాడుకోవచ్చు, ఇంకా హాట్ వాటర్ ఉంటాయంట. అట్లనే సంథింగ్స్ ఏవో చెప్పినాడు అనమాట. ఇట్లా కొన్ని చెప్పినాడు. దట్స్ ఇంకా బేసిక్గా ఏ పీజీలో అయినా ఇట్లనే ఉంటాయి కదా ఫెసిలిటీస్. బట్ నాకు కంపారిజన్ అనమాట. బయట చాలా పీజీస్ అయితే చూసినా 2 sharing అనగానే చాలా చిన్న రూమ్స్ ఉంటాయి. బట్ ఈ ప్రైస్ పాయింట్లో ఇంత మంచి రూమ్ అని అడిగితే, ఇంత మంచి రూమ్ అయితే నాకు మంచి లక్కీగానే దొరికిందని చెప్పాలి. ఇంకొకటి దీని గురించి చెప్పాలి. లైక్ ఇది కోలీవ్ అయితే కాదు, బట్ యూ కెన్ సీ దట్ ఇది కోలీవ్ ప్రీవియస్గా ఉన్నిందో ఏమో తెలియదు కానీ దీని పక్కనే కోలీవ్ బార్వేన్ అని ఒకటి ఉంటుంది అనమాట. కోలీవ్ బేసిక్గా ఏంటంటే లైక్ పీజీస్ ఉంటాయి కదా, అట్లనే ఆ కంపెనీ ద్వారా పీజీస్ వస్తాయి అనమాట. లైక్ ఇవి జనరల్గా ఎవరంటే వాళ్ళు నడుపుతుంటారు, రన్ చేస్తుంటారు పీజీస్. అది అట్లా కాదనమాట. ఒక కంపెనీ ద్వారా ఆర్గనైజ్డ్ లొకేషన్స్లో వాళ్ళు చేస్తుంటారు. ఐ గాట్ ఇంట్రెస్ట్ అనమాట. నేను పీజీ చూసినాను, అందులో బాగుంది, మంచి ప్రైస్ పాయింట్లో వచ్చింది అనుకొని అదే వాళ్ళకి కాల్ చేసి మెసేజ్ చేసి కాంటాక్ట్ అయినా. ఐ గాట్ షాక్డ్. నన్ను అడిగితే ఇందిరా ఇల్లు ఇట్లనా అనుకున్నా. ఏంటంటే దే టోల్డ్ 7.5K పర్ మంత్. 7.5K ఓకే. రూమ్స్ చూసి 2 sharing, అట్లనే రూమ్స్ చూసి నాకు మంచిగా ఉంటుంది. అట్లా అంటే యూట్యూబ్ చేయడానికి అంటే రూమ్స్ ఇంటీరియర్ అయితే బాగుంది. సేమ్ దీనిలాగే ఈ రూమ్ లాగే ఉంటుంది అన్నమాట. దీని పక్కనే అది కోలీవ్ది. సేమ్ ఈ రూమ్ లాగే ఉంటుంది, బట్ మంచిగా ఉంది. నేనేమనుకున్నా అంటే అక్కడ తీసుకుందాం అనుకున్నా. డీటెయిల్స్ అడిగినా 7.5K చెప్పినారు. ఓకే సరే, కొంచెం 7.5 అంటే నా బడ్జెట్కి చాలా ఎక్కువనే అది, బట్ మంచిగా ఉంది. నేను చేయగలను, యూట్యూబ్ చేయొచ్చు, కొంచెం స్పేషియస్గా ఉంటుంది, కొంచెం ఓకే వి గాట్ అవర్ స్పేస్ అన్నట్టు నేను అనుకున్నా. సరే ఒక్కొక్కటి అడుగుతా ఉన్నాను, ఇంకా ఏమైనా ఉంటాయా ఎక్స్పెన్సెస్ అంటే లైక్ 7.5K. అట్లనే మళ్ళీ 1 month పీజీ రెంట్ డిపాజిట్ చేయాలంట. ఓకే, అక్కడికి 15,000 అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ ఏంట్రా అంటే
ఫుడ్ 2 టైమ్సే పెడతారంట. లైక్ బ్రేక్ఫాస్ట్, డిన్నర్ మాత్రమే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారంట. అది కూడా సండే టు మండే మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఓవర్ని అంటే లైక్ మండే టు సాటర్డే మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. సండే ఫుల్ డే అసలు ఫుడ్డే పెట్టరు వాళ్ళు. సరే ఇంకెట్లన్నా రూమ్స్ బాగున్నాయి మనం అడ్జస్ట్ అవుదాం అనుకొని నేను అనుకున్నా. బట్ మళ్ళీ ఇంకో షాక్ తెలుసా, ఫుడ్ కూడా లిమిటెడ్గా ఉంటుందంట క్వాంటిటీ. లైక్ డైలీ 2 చపాతీస్ మాత్రమే తినాలి, 250 grams ఆఫ్ రైస్, అట్లనే 150 grams ఆఫ్ దాల్ మాత్రమే తినాలంట. అరే ఇదేంద్రా ఇది మరీ ఇట్లయిందిరా అనుకున్నా. సరే ఓకే అక్కడ తర్వాత అనుకున్నా. మళ్ళీ ఇంకా ఏంటంటే మళ్ళీ కరెంట్ బిల్ మనమే కట్టుకోవాలంట, వాటర్ బిల్ మనమే కట్టుకోవాలంట. అరే మళ్ళీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ మళ్ళీ ఎవ్రీ మంత్ అరౌండ్ 434 రూపీస్ ఎంతో ట్యాక్స్ అయితే పడుతుంది. బాబోయ్ నేనున్న సిచ్యువేషన్కి ఇన్ని ఖర్చులు నాకు వద్దరు అనుకున్నా. నేనైతే షాక్ అయిపోయాను. కానీ ఏంది మండే టు సాటర్డే మళ్ళీ ఫుడ్ లిమిటెడ్, మళ్ళీ దాని మీద ఎక్స్పెన్సెస్ ఎక్స్ట్రా ఛార్జెస్, ఇవన్నీ నా వల్ల కాదని నేను పక్కన వేరేది అయితే చూసుకున్నాను. సేమ్ మంచి ప్రైస్కే దొరికింది నాకైతే ఇది. ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఇది ప్రెసెంట్ రూమ్ అయితే ఇక్కడ స్టే చేస్తున్నాను.